అందరికీ నమస్తే. నమస్తే జీ. మీరు బీ ఫార్మసీ చదువుతున్నారా? ఫార్మా రంగంలో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. మొత్తం మన భారతదేశంలో 4000కు పైగా బీ ఫార్మసీ కాలేజీలు ఉన్నాయి. ఈ 4000 ఫార్మసీ కాలేజీల్లో ఆంధ్రప్రదేశ్లో ఒక 157 కాలేజీలు, తెలంగాణలో 142 బీ ఫార్మసీ కాలేజీలు మనకు అందుబాటులో ఉన్నాయి. ప్రతి సంవత్సరం ఈ 4000 ఫార్మసీ కాలేజీల నుంచి సుమారుగా 4 లక్షల మందికి పైగా ఫార్మసీ విద్యార్థులు ఫార్మసీ డిగ్రీతో పాస్ అవుతున్నారు. అయితే వీరందరూ ఉద్యోగ అవకాశాలను ఎలా పొందాలి? ఇదే విషయాన్ని మేము మొదటి వీడియోలో చెప్పాము. మీరు గనుక ఆ వీడియో చూడకపోతే కామెంట్స్ లో ఉన్న లింక్ ను క్లిక్ చేసి ఒకసారి చూడండి. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే, మన ఇండియన్ ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీలో మొత్తంగా ఒక 2.7 మిలియన్ పీపుల్ ఉద్యోగ ఉపాధిని పొందుతున్నారు అనమాట. 2023-2024లో ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఫార్మా పరిశ్రమ టర్నోవర్ సుమారు 4,17,000 కోట్లకు చేరింది. మన భారతదేశం సుమారు 200 దేశాలకు పైగా తన ఫార్మా ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. ఇప్పుడు ప్రధాన ప్రశ్న వస్తుంది, ఫార్మా రంగంలో మన సాలరీ ఎంత ఉంటుంది? ఇక్కడ పనిచేసే ఉద్యోగులకు సాలరీ ఎంత దొరుకుతుంది? దీన్ని మనం 3 లెవెల్స్ గా విభజించుకోవచ్చు. ఒకటి ఎంట్రీ లెవెల్, 2 మిడ్ లెవెల్, 3వది సీనియర్ లెవెల్. ఎంట్రీ లెవెల్ అంటే ఫ్రెషర్స్ గా మనం ఆ ఇండస్ట్రీలోకి వెళ్తుంటాం కాబట్టి అది ఎంట్రీ లెవెల్. మిడ్ లెవెల్ అంటే కొద్ది ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత, పనిలో మనకు ప్రావీణ్యం దొరికిన తర్వాత ఆ లెవెల్ మిడ్ లెవెల్ అని మనం అనుకుంటుంటాం. సో సీనియర్ లెవెల్ అంటే ఇక మోర్ దెన్ 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్స్ దాంట్లోకి వస్తారనమాట, ఆ కేటగిరీలోకి. సో ఎంట్రీ లెవెల్లో 15,000 నుంచి 18,000 వరకు ఒక బేసిక్ సాలరీ అనేది ఒక నార్మల్ ఎంప్లాయ్కి ఫార్మా ఇండస్ట్రీలో దొరుకుతుంది. నేను ముందే చెప్పినట్టుగా మినిమల్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఒక 25,000 నుంచి 40,000 వరకు, 25,000 నుంచి ఒక 40,000 మధ్యలో మనకు సాలరీ ఇస్తారనమాట. సో సీనియర్ లెవెల్లో 45 నుంచి 75 అండ్ అబౌవ్. ఇది మనం చెప్పలేము ఎంత అబౌవ్ అని. సో అబౌవ్ ఆ సాలరీ అమౌంట్ అనేది ఉంటుంది. సో సీనియర్ లెవెల్కి వెళ్ళాలంటే వీ హ్యావ్ టు వర్క్ హార్డ్, చాలా ఫోకస్గా పనిచేయాలి, చాలా కమిట్మెంట్తో పనిచేయాలి. ఈ స్థాయికి సాధారణంగా మామూలు వ్యక్తుల్లో అయితే చేరుకోలేరు. మనకున్న ఆర్థిక అవసరాలు, మనకున్న ఇంకా మరేదైనా సమస్యలు మనల్ని అంత దూరం వెళ్ళనియో. సో చాలా కాన్సన్ట్రేటెడ్గా, ఫోకస్గా మనం ముందుకు వెళ్తే సీనియర్ లెవెల్లోకి we can run the plants, we can manage the things, we can solve the issues, so we can gain more money, more respect. మన దేశంలో 3,000కు పైగా ఫార్మా కంపెనీలు ఉన్నాయి. వాటిల్లో 3,000 ఫార్మా కంపెనీలకు సంబంధించి 15,000కు పైగా తయారీ యూనిట్లు ఉన్నాయి. తయారీ యూనిట్స్ మీన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్. మన భారతదేశం అమెరికా బయట, అంటే అమెరికా కాకుండా అమెరికా బయట అత్యధిక USFDA అనుమతి పొందిన ఫార్మా ప్లాంట్లను కలిగి ఉంది. అంటే USFDA, US వాళ్ళ ప్రామాణిక సంస్థ, ఆ దేశంలో మందులు తయారీకి లేదా వాడకానికి సంబంధించిన ప్రమాణాలను ఆ USFDA అనేది మనకు ఆ దేశంలో నిర్ణయిస్తుంది. సో వాళ్లకు కావాల్సిన మందులను తయారు చేయగలిగిన ప్లాంట్లు ఇండియాలో అమెరికా కన్నా ఎక్కువగా బయట ఇండియాలోనే మనకు ఉన్నాయన్నమాట. సో ఇండియాలో అతిపెద్ద ఫార్మా హబ్ ఎక్కడ ఉంది? దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్ అండ్ క్రేజియస్ట్ ఆన్సర్ దీనికి దొరుకుతుంది మనకు. సో ఇండియాలో అతిపెద్ద ఫార్మా హబ్ ఎక్కడ ఉంది అని మనం చూస్తే, భారతదేశానికి ఫార్మా హబ్ ఇస్ హైదరాబాద్. భారతదేశ ఫార్మా రాజధానిగా హైదరాబాద్ పేరు పొందింది. హైదరాబాద్ ఫార్మా పరిశ్రమ సుమారుగా $1.6 బిలియన్ విలువైన పరిశ్రమ. దాని నెట్వర్త్, హైదరాబాద్ ఫార్మా నెట్వర్త్ $1.6 బిలియన్ వాల్యూ. అలాగే ప్రతి సంవత్సరం సుమారు $500 మిలియన్ ఆఫ్ ఫార్మా ఎక్స్పోర్ట్స్, $500 మిలియన్ ఫార్మా ఎగుమతులను హైదరాబాద్ ఫార్మా మార్కెట్ చేస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా హైదరాబాద్ ఫార్మా పరిశ్రమ ప్రతి సంవత్సరం 20% ఆఫ్ గ్రోత్ రేట్ ను అది నమోదు చేస్తుంది. 20% పైగా వృద్ధిని హైదరాబాద్ ఫార్మా పరిశ్రమ నమోదు చేస్తుంది. సో భారతదేశంలో ఫార్మా రంగం భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఫ్యూచర్ లో ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ ఫ్యూచర్ ఎలా ఉంటుంది హైదరాబాద్ లో అని మనం ఒకసారి చూస్తే, 2024 నాటికి ఉన్న ఉత్పత్తి $65 బిలియన్. అంటే హైదరాబాద్ లో ఇది ఉంది. $65 బిలియన్ ఉత్పత్తి మనకు 2024 నాటికి మనం కలిగి ఉన్నాం. సో 2030 నాటికి మనం దీన్ని చూసుకుంటే 2030కి ఒక $130 మిలియన్ లెవెల్ కి ఇది పెరుగుతుంది అనమాట. 2040కి మనం ఈ అంచనాలు పెట్టుకొని చూస్తే దాదాపు $400 బిలియన్ ఎక్స్పోర్ట్స్ మనకు ఇండియా నుంచి జరుగుతాయి. సో హైదరాబాద్ నుంచి మోస్ట్ ఆఫ్ ది ఎక్స్పోర్ట్స్ జరుగుతాయి అనమాట. ఈ ఫార్మా సెక్టర్ లో జాబ్స్ కోసం మనం ఏ వెబ్సైట్స్ లో వెతకాలి అని ఒకసారి చూసుకుంటే, కొన్ని వెబ్సైట్స్ నేను మీకు చెప్తాను. నౌకరీ, లింక్డ్ఇన్, ఫార్మా ట్యూటర్, ఫార్మా విజ్డమ్, ఇటువంటి వెబ్సైట్లో ఈ ఫార్మా రంగంలో కావాల్సిన ఉద్యోగాలు, ఆ కంపెనీలు వాళ్ళ HR మేనేజర్స్ ఇటువంటి కంపెనీలో నోటిఫికేషన్స్ ఇచ్చి ఇక్కడ నుంచి వాళ్ళ ఎంప్లాయీస్ ని రిక్రూట్ చేసుకుంటారు. సో యూ కెన్ సెర్చ్ ఇన్ దిస్ లింక్స్. మన తెలంగాణ విషయానికి వస్తే, తెలంగాణలో 975 ఫార్మాస్యూటికల్ కంపెనీస్ ఉన్నాయి.
వీటి వృద్ధి రేటు కూడా సుమారు ఏడాది 6.77% ఉందన్నమాట. అంటే 6.77% డెవలప్మెంట్ ఇవి చూపెడతా ఉన్నాయి ప్రతి సంవత్సరం. ఆంధ్రప్రదేశ్ లో కూడా 543 ఫార్మా కంపెనీలు ఉన్నాయి. వీటి వృద్ధి రేటు 4.20 ఉంది. అంటే సిమిలర్ హైదరాబాద్ కి ఫార్మా రంగంలో ఏపీ నుంచి సమీప భవిష్యత్తులో పోటీ ఉంది. ప్రపంచ మందుల సరఫరాలో భారతదేశం కీలక పాత్ర పోషిస్తోంది. డిపిటి, బీసీజీ, మీజిల్స్ ఇటువంటి టీకాల సరఫరాలో 60% మందులు భారతదేశం నుంచే ప్రపంచానికి సప్లై అవుతున్నాయి. మొత్తంగా ప్రపంచ మందుల సరఫరాలో 20% మన ఇండియానే చేస్తుంది. అంటే 20% ఆఫ్ మెడిసిన్ టు ది వరల్డ్ ఈ సప్లయింగ్ బై ఇండియా అండ్ దిస్ ఈస్ అ వెరీ ప్రౌడ్ మ్యాటర్. కొత్తగా ఫార్మా ఉద్యోగాల్లో చేరే వాళ్ళు గుర్తుంచుకోవాల్సిన కొన్ని ముఖ్య విషయాలు కూడా నేను ఇప్పుడు చెప్తాను. అవి ఏంటంటే కనీస పరిజ్ఞానం లేకుండా ఉద్యోగంలో చేరడం. అలా కాకుండా కాస్త అవగాహన పెంచుకొని ఆ ఉద్యోగంలో చేరితే మనకు కాస్త బాగుంటుంది. వెంటనే ఆ ఉద్యోగాన్ని వదిలేయకూడదు. ఏదైనా ఒక ఉద్యోగంలో నువ్వు చేరినప్పుడు నీకు రకరకాల సమస్యలు వస్తుంటాయి. నీ పర్సనల్ ప్రాబ్లమ్స్ అయి ఉండొచ్చు, నీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అయి ఉండొచ్చు, నీకు సంథింగ్ మరే ఇంకేదైనా ప్రాబ్లమ్ అయి ఉండొచ్చు విచ్ యూ కాంట్ ఎక్స్ప్రెస్, బట్ యూ డోంట్ వాంట్ టు లీవ్ దట్ జాబ్. ఇట్ విల్ ఎఫెక్ట్ ఆన్ యువర్ ఫ్యూచర్ కెరియర్. అండ్ ఆల్సో అది నీకు ఉద్యోగం ఇచ్చిన కంపెనీకి కూడా లాస్. ఒక వ్యక్తిని తీసుకొని వాళ్ళు చేయడం అంటే ఇట్ వర్త్ సమ్. వేరే కంపెనీల అవకాశం కోసం నువ్వు వెళ్ళినప్పుడు ఈ కంపెనీలు ఎందుకు మానేసావు అని చెప్పాల్సిన పరిస్థితి నీకు వస్తుంది. ఆ సమాధానం నువ్వు చెప్పాల్సి ఉంటుంది. ఇంపార్టెంట్ గా చెప్పాలంటే నీకు ఎవడైతే అవకాశం ఇచ్చిండో వాడి నడ్డి మీద నువ్వు తన్నకూడదు. ఆసక్తి లేకుండా పనిచేయడం, మీ సమయాన్ని వృధా చేసుకోవడం, ఈ రెండు కూడా వేస్ట్ అనమాట. మీ కెరియర్ ను సరైన దిశలో తీసుకువెళ్లే బాధ్యత మీదే. అది 100% మీదే. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.